ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రంలో మనం ఒక గృహ నిర్మాణం చేసుకున్న తర్వాత గృహప్రవేశము అనేటువంటిది ఆ యొక్క యజమానురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తారాబలానికి తగ్గట్టుగా ఒక ముహూర్తం పెట్టించుకొని బ్రహ్మగారి చేత ఆ విధంగా గృహప్రవేశం అనేటువంటిది చేస్తున్నాం. అదేవిధంగా అసలు గృహప్రవేశానికి ముందు మనం ఆ యొక్క స్థలం కొని శంకుస్థాపన చేసేటప్పుడు కూడా ఇదే విధంగా మనం ఇద్దరికి ముహూర్తం అనేటువంటిది చూసుకుంటున్నామా లేదా అనేటువంటిది ముఖ్యంగా గమనించుకోవాలి. అప్పుడు కూడా ఇలానే ముహూర్తం అనేటువంటిది చూసి ఒక శుభ లగ్నం అనేటువంటిది నిర్ణయించుకొని ఆ ముహూర్తాన మనం శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా అందరికీ తెలిసిన విధి విధానమే. అయితే ఇక్కడ గృహం అనేటువంటిది కట్టినప్పుడు మనకి ఎలా అయితే ముహూర్తం అనేటువంటిది చూసుకుంటున్నామో అంటే తిదివార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటివి ఏ విధంగా అయితే చూసుకుంటున్నామో ఒక ఇంటికి కూడా ఈ యొక్క గృహ గణితము అనేటువంటిది ఉంటుంది కదా. గృహ గణితం లేకుండా ఇల్లు కట్టకూడదు కదా. కాబట్టి ఆ గృహ గణితంలో మనం ఎంతవరకైతే ఇల్లు కడుతున్నామో అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లెక్కలో మనం ఆ ఆచ్ఛేదంలో మనం నిత్య క్రతువులు చేస్తున్నామో అనేటువంటిది లెక్కగా తీసుకొని ఆ లెక్కకి తారాబలం సరిపోయిందా లేదా అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నాము అంటే అన్నీ కూడా ముహూర్తాలు చూసుకుంటున్నాం. అంటే మనం ఏది చేసినా కూడా ఆస్ట్రాలజీ ప్రకారం ద్వాదశ రాశులు, అదేవిధంగా ఈ యొక్క అశ్వన్యాది నక్షత్రాలు 27 అశ్వన్యాది నక్షత్రాలు అవి చూసుకుంటున్నాం. అదేవిధంగా వాస్తు అనగానే ఆగ్నేయం, నైరుతి, ఈశాన్యం, వాయువ్యం అన్నీ కూడా కోణదోషాలు లేకుండా జాగ్రత్తగా నిర్మాణం చేస్తున్నాం. ఇంతవరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాథమికంగా తెలిసినటువంటి విధి విధానం, లేకపోతే ఏదన్నా తెలియకపోతే ఒక సిద్ధాంతిని కలిసి తెలుసుకునేటువంటి విధి విధానం. అయితే దీనిలో గృహం కట్టినప్పుడు మనకి మన యొక్క అంటే గృహస్థుల యొక్క తారకి బలం సరిపోయిందా లేదా ఆ ఇల్లు అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. ఇక్కడ అదేంటండి మనం ముహూర్తం అనేటువంటి తారాబలం చూసుకున్నాం, శంకుస్థాపన చేసేటప్పుడు తారాబలం చూసుకున్నాం, గృహప్రవేశానికి శంకుస్థాపనకి సరిపోతుంది కదా. మనం ఈ గృహ పదానికి తారాబలం ఏంటండి అని చెప్పేసి చాలామందికి ఒక సందేహం వస్తుంది. అయితే చాలామందికి అవగాహన లేదు కూడా అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మనం తీసుకునేటువంటి ఆ యొక్క గృహ పదం అంటే ఇంటి ప్లింత్ బీమ్ ఏదైతే ఉంటుందో అంటే ప్రధాన ద్వారం ఎక్కడి నుండి అయితే పెడుతున్నామో ఆ ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం కొలత ఉంటుంది కదా. ఆ కొలత అనేటువంటిది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది. స్క్వేర్ యార్డ్ అంటే ఏంటి? ఏనుగు పాదం. ఎన్ని ఏనుగు పాదాల్లో ఉంది అనేటువంటిది ముఖ్యంగా మనం నిర్ణయించుకొని ఆ ఏనుగు పాదాల్ని 8తో హెచ్చవేసి 27 అశ్వన్యాది నక్షత్రాలతో ఎప్పుడైతే భాగహారం చేస్తామో వచ్చేటువంటి శేషం అనేటువంటిది ఆ యొక్క గృహపిండ నక్షత్రం. ఆ గృహపిండ నక్షత్రానికి ఈ యొక్క యజమానురాలకి తారాబలం 2, 4, 6, 8, 9 సరిపోవాలి. అలా సరిపోకపోతే నక్షత్ర దోషం అవుతుంది. అంటే నక్షత్ర బలం లేకుండా మనం ఆ గృహ పదం నిర్ణయించి ఆ యొక్క ఇల్లు కట్టినట్టు అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గృహప్రవేశ ముహూర్తం, శంకుస్థాపన ముహూర్తమే కాకుండా గృహ గణితంలో కూడా ఆ యొక్క నక్షత్రానికి ఉండేటువంటి బలం అనేటువంటి ఈ గృహస్థులకి ఉంటే ఆ ఇంట అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది అంటల్లో ఎంత మాత్రం సందేహం లేదు. కాబట్టి మనం చూసుకునేటువంటిది ప్రతిదీ కూడా చూసుకోవాలి. ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు పేరును బట్టి అండి, పేరుని బట్టి నక్షత్రాన్ని బట్టి అంటూ ఉంటారు. ఇక్కడ యజమానికి నక్షత్ర బలం ఉండి యజమానురాలికి లేకపోయినా అంటే యజమానికి నక్షత్ర బలం ఉంటుంది, యజమానురాలికి నక్షత్ర బలం లేకపోయినా ఆ యొక్క పదం అనేటువంటిది నిరాక్షేపణీయంగా తీసుకోవచ్చు. ఇక్కడ యజమానే ముఖ్యం. యజమానికి తప్పనిసరిగా తారాబలం అనేటువంటిది గృహపదానికి ఉండాలి. ఇక్కడ యజమానురాలికి లేకపోయినా పర్వాలేదు, అంటే గృహిణికి లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే యజమానే ముఖ్యం కాబట్టి మిగతా వాళ్ళందరూ సహకుటుంబం కిందకు వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే చూసుకునేటువంటి ఈ పద బలం అనేటువంటిది నక్షత్రానికి ఇద్దరికీ గనక బలం ఉందనుకోండి ఇంకా ఫలితం అనేటువంటిది మెండుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నక్షత్ర బలము అనేటువంటిది వాస్తు శాస్త్రంలో చాలా ముఖ్యమైంది. అదేవిధంగా 11 వర్గులు, ఏకాదశ వర్గులు అన్నారుగా, ఏకాదశ వర్గులు కూడా తప్పనిసరిగా మనం చూసుకొని మాత్రమే
గృహగణితం చేసుకొని మాత్రమే ఇంటి నిర్మాణము అనేటువంటిది చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక స్థలంలో గృహము ఎక్కడి నుండి ఎక్కడ వరకు స్టార్ట్ చేసి ఎండ్ చెయ్యాలి అనేటువంటిది నిర్ణయం చేసుకోవాలి ఈ గృహగణితం ద్వారా. కాబట్టి అప్పుడు మాత్రమే వాస్తు శాస్త్రరీత్యా మనకి ఉత్తమ ఫలితాలు అనేటువంటిది ఉంటాయి. వాస్తు శాస్త్రము అనేటువంటిది మనిషి జీవితం మీద 25% పనిచేస్తుంది. గ్రహ బలము అనేటువంటిది 25% పనిచేస్తుంది. అదేవిధంగా మనం చేసేటువంటి అనుష్ఠాన బలం 25% పనిచేస్తుంది. అదేవిధంగా కర్మఫలము, అదృష్టము అనేటువంటిది మనకి 25% పనిచేస్తుంది. కాబట్టి అన్నిటి అసెస్మెంట్ కాబట్టి ఇలా చేసుకునేటప్పుడు ప్రతిదీ కూడా ఒక సిద్ధాంతిని ఫాలో అయ్యి, గురువు లేని విద్య గుండుసున్నా కదా, ఒక గురువుని ఆశ్రయించి వాళ్ళ ద్వారా మాత్రమే కంప్లీట్గా ప్లానింగ్ అనేటువంటిది తీసుకొని ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేసుకోవటం, నిర్మాణం అనేటువంటిది పూర్తి చేయటం అనేటువంటిది చెయ్యాలి. సకల జన సుఖనో భవంతు. స్వస్తి.